గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్సైజ్ టీవీ స్పెషల్ డ్రైవ్. బంగారం వెండి ధరలు ఈ మధ్య కాలంలో భగభగ మండి నిప్పులు కురిపించింది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు విలువైన లోహాల విలువను అమాంతం పెంచుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. పెట్టుబడులను సేఫ్ హెవెన్ ఆస్తుల వైపు తరలిస్తున్నారు. అయితే ఈ దాడుల మధ్య డాలర్ విలువ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లీ అటు మళ్లించారు. దీంతో బంగారం ధరలు 2 రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. అయితే వార్ ఇంకా వారాల పాటు కొనసాగే అవకాశం ఉందన్న పసిడి రేట్లు ఎలా ఉంటాయో అంతు చిక్కడం లేదు. బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే దానిపై క్లారిటీ రావడం లేదు. నిపుణులు మాత్రం బంగారం ధరలు భారీగా ఎగిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2 లక్షల వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ అంచనాల మధ్య పసిడి ధరలు ఈరోజు సామాన్యులకు ఊరటనిస్తూ కాస్త తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,70,510కి చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపుగా 2,580 తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,56,300కు చేరింది. దాదాపు 2,350కి తగ్గింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,27,880కి చేరింది. అంటే దాదాపుగా 1,930 వరకు తగ్గింది. ఇక వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కేజీ వెండి ధరపై 10,000 తగ్గింది. ప్రస్తుతం 3.15 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం తులం వెండి 315 వద్ద ఉంది. యుద్ధం ఇలానే కొనసాగితే బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. బంగారం ధరలు పెరుగుదలకు బ్రేక్ పడింది. ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ధరలు కాస్త ఊరటనిచ్చాయి. దీంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావటం, ధరలు తగ్గటంతో సంతోషపడుతున్నారు. మంగళవారం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. బంగారం ధరలపై కొనుగోలుదారులకు ఊరట కలిగింది. మంగళవారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వారితో వరుసగా 3 రోజుల ధరలు పెరగ్గా ఇవాళ కాస్త తగ్గి శాంతించాయి. యుద్ధంతో పసిడి ధరలు 2 లక్షలు చేరుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. కానీ బంగారం ధరలు కాస్త చల్లబడ్డంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్, బంగారం కొనుగోలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ధరలు తగ్గటం కూడా శుభ పరిణామంగా చెప్పవచ్చు. మంగళవారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,70,500 వద్ద కొనసాగుతూ ఉండగా నిన్న 1,70,510 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఇప్పుడు 1,56,290 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా నిన్న 1,56,300 వద్ద స్థిరపడింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1,70,500 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల రేటు 1,52,290 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం గోల్డ్ సిల్వర్ రేట్స్ ను ప్రభావితం చేయనున్నాయి.
భారత స్టాక్ మార్కెట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈక్విటీ మార్కెట్ సోమవారం రోజు కుప్పకూలే అవకాశం ఉంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం మార్కెట్లకు నష్టమే. అయితే అంతేకాకుండా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆల్ టైమ్ హైక్ చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. బంగారం, వెండి ధరలు ఈ మధ్య కాలంలో భగభగా మండి నిప్పులు కురిపించింది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు విలువైన లోహాల విలువను అమాంతం పెంచుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. పెట్టుబడులను సేఫ్ హెవెన్ ఆస్తుల వైపు తరలిస్తున్నారు. అయితే ఈ దాడుల మధ్య డాలర్ విలువ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లీ అటు మళ్లించారు. దీంతో బంగారం ధరలు 2 రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. అయితే వార్ ఇంకా వారాల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున పసిడి రేట్లు ఎలా ఉంటాయో అంతు చిక్కడం లేదు. బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే దానిపై క్లారిటీ రావటం లేదు. నిపుణులు మాత్రం బంగారం ధరలు భారీగా ఎగిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2 లక్షల వరకు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. అంచనాల మధ్య పసిడి ధరలు ఈరోజు సామాన్యులకు ఊరటనిస్తూ కాస్త తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,70,510కి చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపుగా 2,580 తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,56,300కు చేరింది. దాదాపు 2,350కి తగ్గింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,27,880కి చేరింది. అంటే దాదాపుగా 1,930 రూపాయల వరకు తగ్గింది. ఇక వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కేజీ వెండి ధరపై 10,000 తగ్గింది. ప్రస్తుతం 3.15 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం తులం వెండి 315 వద్ద ఉంది. యుద్ధం అలానే కొనసాగితే బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధం గోల్డ్, సిల్వర్ రేట్స్ ను ప్రభావితం చేయనున్నాయి. భారత స్టాక్ మార్కెట్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈక్విటీ మార్కెట్స్ సోమవారం రోజు కుప్పకూలే అవకాశం ఉంది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం మార్కెట్లకు నష్టమే. అంతేకాకుండా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆల్ టైమ్ హైకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.